కోల్కతా నైట్ రైడర్స్ వరుసగా రెండుసార్లు ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకోగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సంవత్సరాలుగా బలమైన జట్టుగా కలిగి ఉన్నప్పటికీ ఇంకా ఐపీఎల్ ట్రోఫీని గెలవలేదు. వారు 2020లో ఐపీఎల్ యొక్క ప్లే ఆఫ్లకు చేరుకున్నారు మరియు ఎలిమినేటర్లో ఎస్ఆర్హెచ్ చేతిలో ఓడిపోయారు. ఆ జట్టు కొన్ని సీజన్ల క్రితం ప్లే ఆఫ్లకు అర్హత సాధించగలిగింది. అయితే వారు రాజస్థాన్ రాయల్స్తో జరిగిన క్వాలిఫైయర్ 2లో ఓడిపోయారు. మరోవైపు కేకేఆర్ రెండుసార్లు 2012 మరియు 2014 ఐపీఎల్ టైటిళ్లను గెలుచుకుంది. అయితే మళ్లీ రిపీట్ చేయడంలో విఫలమయ్యారు. కేకేఆర్ ఐపీఎల్ 2023లో 2 లీగ్ మ్యాచ్లలో వరుసగా 81 పరుగులు మరియు 21 పరుగుల తేడాతో ఆర్సీబీని ఓడించింది. అయితే ఈ రెండు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇలా ఉన్నాయి. ఈ జట్టు ఐపీఎల్లో ఇప్పటివరకు 32 మ్యాచ్లు ఆడాయి. వాటిలో కేకేఆర్ 18 మ్యాచ్లు గెలవగా మరియు ఆర్సీబీ 14 గేమ్లను గెలుచుకున్నారు. 2017లో కేకేఆర్పై ఆర్సీబీ తన అత్యల్ప స్కోరు 49 పరుగులు నమోదు చేసింది. అయితే ఐపీఎల్లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ మాజీ సారథి విరాట్ కోహ్లీ అద్భుతమైన రికార్డు ఉంది. అతను అత్యధికంగా 858 పరుగులు సాధించాడు. బౌలర్లలో సునీల్ నారాయణ్ అత్యధికంగా 23 వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి 13 వికెట్లు తీశాడు. అలాగే చివరి సీజన్లో కేకేఆర్ వెస్ ఆర్సీబీల మధ్య బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2023లో ఇరు జట్లు చివరిసారిగా తలపడ్డాయి. ఇక్కడ నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్పై డబుల్ గోల్ఫ్ చేసింది. అదే ఎడిషన్ లీగ్ దశలో మళ్లీ ఓడించారు. బెంగళూరుతో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు తమ నిర్ణీత 20 ఓవర్లలో మొత్తం 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేశారు. జసన్ రాయ్ అబ్బురపరిచే 56 పరుగులు చేయగా కెప్టెన్ నితీష్ రాణా 48 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీ సాధించాడు. అయితే ఆర్సీబీ 8 వికెట్ల నష్టానికి 179 పరుగులకు పరిమితం కావడంతో ఆర్సీబీ ఓడింది. వరుణ్ చక్రవర్తి 27 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకోగా, సుయశ్ శర్మ మరియు ఆండ్రే రసూల్ ఒక్కొక్కరు 2 స్కాల్ప్లను సాధించారు. ఈ పోటీలో కేకేఆర్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది.